ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. వాక్యం వింటున్న మీ అందరికీ కూడా యేసు నామం పేరిట వందనాలు. దేవాది దేవుడికి స్తోత్రములు. దేవుడు ఈ దినమునకు గాన మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాక్యము యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచన చివరి వాక్యమును దేవుడు ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నారు. ఆ వాక్యము చదవబడుతున్న వాక్యం ఏదైంది? నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును అని అంటున్నాడు. మరొకసారి చదువుతాను. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారండి. ఈ వాగ్దానము మనల్ని ఏం చేస్తాడంట? మనం ఏం చేయాలనో ముందు చెప్పాడు, ఆ తర్వాత ఆయన ఏం చేస్తాడో దేవుడు చెప్పాడు. అంటే నీ నీతికి తగినట్టుగా దేవుడు ఏం చేస్తున్నాడు? తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ఈరోజు. ఇంతకు ఈ మాట ఎవరితో అంటున్నప్పుడు ఈ సందర్భం వచ్చింది అని అంటే మనందరికీ తెలుసండి. బైబిల్ చదివిన మనందరికీ కూడా తెలిసి ఉంటుంది. యోబు గ్రంథంలో యోబు అన్నీ పోగొట్టుకున్న తర్వాత తన ఆస్తిపాస్తులు, పిల్లల్ని, ఇంటిని, ఆస్తిపాస్తులు అన్నిటిని మొత్తాన్ని పోగొట్టుకున్న సమయంలో ఆయన చాలా కృంగిపోయిన స్థితిలో ఉండి దేవుని సన్నిధిలో ఉండి నేను ప్రార్థనే చేస్తున్నాను, బలులు అర్పించాను, దేవుణ్ణి గణపరిచాను, స్తుతించాను, యథార్థవర్తుడునై ఉన్నాను, న్యాయమును జరిగించువాడనై ఉన్నాను, నీతికి తగినట్టుగా దేవుణ్ణి మహిమపరచువాడనై ఉన్నాను, చెడుతనమును విసర్జించిన వాడనై ఉన్నాను, ఆ దేవాది దేవుని యందు భయభక్తులు కలిగిన వాడనై ఉన్నాను అని చెప్పి నేను ఇన్ని ఉన్నా కూడా నేను అన్నిటినీ పోగొట్టుకోవాల్సి వచ్చింది కదా. మరి ఎందుకు? నాలో ఏమైనా లోపం ఉందా? నా ప్రార్థనలో ఏదైనా లోపం ఉందా? లేకుంటే నా పిల్లల్లో ఏమైనా లోపం ఉందా? దేవుడు ఎందుకు ఇలా చేశాడు అనన్న ఒక సిచ్యువేషన్లోనికి వచ్చేసేసి ఆయన ఆ బాధతో దేవుని ఎదుట కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మొదటి వచనం నుంచి అప్పుడు షూహీయుడగు బిల్దది ఇట్లైనను ఎంతకాలము నీ విట్టి మాటలు మాట్లాడేదవు? నీ నోటి మాటలు సుడిగాలి వంటి వాయను. దేవుడు న్యాయ విధిని రద్దుపరచునా? సర్వశక్తుడగు దేవుడు న్యాయమును రద్దుపరచునా? నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపం చేసిరేమో, కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించేనేమో. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలి కొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును అని దేవుడు అతన్ని ఏర్పరచుకున్న ఆ బిల్దదును బట్టి యోబుతో మాట్లాడుతున్నాడండి. అంటే ఇక్కడ ఒక విషయం గమనిద్దాము. నువ్వు కృంగిపోయిన స్థితిలో నీకు విస్తారమైనటువంటి స్నేహితులు, తెలిసిన వాళ్ళు, బంధుమిత్రులు, ఆప్తమిత్రులు, చాలా దేవునిలో నిన్ను నడిపించేవారు, ప్రతి విషయాన్ని దేవునిలో ఉన్నా లేకున్నా కూడా ప్రతి వారికి స్నేహితులు అని అన్నవాళ్ళు, హృదయానికి దగ్గరగా ఉన్నవాళ్ళు, మనం ప్రతిదీ పంచుకుంటే ఆత్మీయులు ఎవరైనా ఉండవచ్చు మన జీవితంలో. కానీ అటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనం దేవుని బిడ్డలైతే గ్రహించాల్సింది ఏంటిదండి? నిన్ను ప్రతి విషయంలో దేవునిలో ప్రోత్సహిస్తూ, నిన్ను ఎంకరేజ్ చేస్తూ, ప్రతి విషయంలో నిన్ను ఏ సమస్య నీకున్నా ప్రార్థన వలన దేవుని ద్వారా మాత్రమే అది జయించగలము అనన్న దేవుని జీవ మార్గంలోనికి నడిపించే ఆత్మీయతలు నీ జీవితంలో ఉంటే నీవు ధన్యుడవే, ధన్యురాలవే. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? ఈ బిల్దదు యోబుతో మాట్లాడుతున్నాడు. ఎందుకయ్యా నువ్వు కృంగిపోతున్నావు? నీ నోటి మాటలు సుడిగాలి వంటివైంది. దేవుడు న్యాయ విధిని రద్దుపరుస్తాడా? ఒక్కసారి వాగ్దానం ఇచ్చాడంటే దాన్ని నెరవేరుస్తాడు కదా ఆయన. దాన్ని నువ్వెందుకు గ్రహించలేకపోతున్నావు? ఆ తర్వాత సర్వశక్తుడకు దేవుడు న్యాయమును రద్దుపరచునా? నీ కుమారులు ఆయన దృష్టికి పాపం చేసిరేమో, కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించనేమో. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు కదా. ఎందుకయ్యా దేవుడు నిన్ను అపవాది తాకడానికి వస్తేనే తాకని, నీ యందు నీకున్న విశ్వాసమును బట్టి దేవుడు పర్మిషన్ ఇచ్చి నిన్ను నిలబెట్టుకున్నప్పుడు నువ్వు ఎందుకు కృంగిపోతున్నావు? నీ కుమారులు ఏమైనా తప్పు చేశారేమో, మనసులో ఏదైనా వాళ్ళు ఆయాసం కలిగి ఉన్నారేమో, అది దేవుని దృష్టికి ఆయాసకరమైందేమో, ఆ విధంగా ఎందుకు ఆలోచించవు అని చేసి ఆ తర్వాత నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల, సర్వశక్తుడకు దేవుణ్ణి బ్రతిమాలు కొనిన ఎడల. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యము చదవబడుతున్న ఈ వాక్యం అంతా నీ కొరకే నీతో మాట్లాడుతున్నాడు. కొన్ని సంవత్సరాల బట్టి నేను దేవుని సన్నిధిలో మొరపెడుతున్నా, నేను అన్నీ మంచిగా చేస్తున్నా, దేవుని సన్నిధిలో యథార్థంగానే ఉన్నా, నాకు ఎందుకు జరుగుతుంది ఇది, నాకు ఎందుకు జరుగుతుందని నువ్వు దేవుని దగ్గర కనిపెడుతున్నావేమో, మొరపెడుతున్నావు. ఈరోజు నిన్ను వెతికి నీ దాకా వచ్చి నీకు జవాబిస్తున్నాడు దేవుడు. అందుకే ఆయన ఏమంటున్నాడు? నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును అని దేవుడు సెలవిస్తున్నాడు. నువ్వు పవిత్రుడవైన ఎడల,
యథార్థవంతుడవైన ఎడల, న్యాయవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. ఈరోజు నిశ్చయంగా నీ యందు కూడా శ్రద్ధ నిలిపి ఆయన ఏం చేస్తున్నాడు? నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేస్తానని అంటున్నాడు. మరి ఉండగలమా మనం కూడా? దేవుడు చేసిన దాన్ని బట్టి మాత్రం నేను నష్టపోయినాను, ఎందుకు ఇట్లా చేసావని ప్రశ్నలతోనే మనం దేవుని దగ్గర ఉండకూడదండి. ఆయన చేసిన మేలులను బట్టి కూడా మనం స్తుతిస్తూ ఆయన దగ్గర నమ్మకం కలిగి విస్తారమైన కృతజ్ఞతా స్తోత్రములతో ఆయన మహిమపరచగలిగినప్పుడు అట్టి కృపామయుడు మన కొరకు దిగి వచ్చి కార్యములను చేసి తండ్రి మనతో ఉన్నాడు. ఆ ధైర్యం ఈరోజు నేను అందుకోగలను. యోబులాగా సనగకుండా గొనగకుండా బిల్దద్ లాంటి మంచివారు నాతో కూడా ఉన్నారు నాకు వచ్చి చెప్పడానికని ఎవరు లేకున్న దేవుని మీద నువ్వు ఆధారపడితే దేవుడు వచ్చి నిన్ను ఆశీర్వదించి నీ నివాస స్థలమును వర్ధిల్ల చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. ఇటు కృప నీ విశ్వాసమును బట్టి దేవుడు నీకు నాకు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.